హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అండి. ఇది కంప్లీట్ హైదరాబాద్ స్టైల్లో చేసి చూపిస్తున్నాను. లెట్స్ స్టార్ట్. ముందుగా 1/2 kg చికెన్ తీసుకున్నానండి. నేను వాటిని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత అందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత కారం, ఇవన్నీ మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలండి. కొంచెం పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు, ఇందులోనే 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. వీటిలోనే 2 యాలక్కాయలు దంచి వేసుకుంటున్నానండి. తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో లెమన్ కట్ చేసి వేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల రైస్ కుక్ చేసుకుందాము. ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ బాస్మతి రైస్ నానబెట్టి ఉంచాను, ఆ వాటరే వేస్తున్నానండి. రైస్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత బిర్యానీ మసాలాలన్నీ కలిపి వేస్తున్నాను. ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి మంచి ఫ్లేవర్ ఇస్తుంది, చాలా బాగుంటుంది బిర్యానీలో. ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకొని బాగా రోల్ బాయిలింగ్ అయ్యేలాగా చేసుకోవాలండి. తర్వాత బాస్మతి రైస్ నేను ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నానండి ఒక 1/2 అవర్ ముందు. అది వేసేస్తున్నాను. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి. నేను వాటర్ కొంచెం 1 గ్లాస్ తగ్గించి వేసుకున్నానండి. అది అన్నం ఎగిరి చేస్తూ ఉంటారు కదా, అలా పెట్టేస్తానన్నమాట. ఎందుకంటే మనం అటు ఇటు తిప్పుతూ ఉండడం వల్ల బాస్మతి రైస్ ఇరిగిపోతుంది. సో అందుకని నేను సరిపడా వాటర్ వేసి, అంటే ఒక 70% కుక్ అయ్యేంత వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకుంటానన్నమాట. ఇప్పుడు రైస్ కుక్ అయిందో లేదో ఒకసారి చూసుకుందామని చూడండి. పొడి పొడిలాడుతూ వచ్చేసింది కదా, ఇంకొంచెం ఉడకాలి రైస్. సో అయిపోయినట్టే. ఇప్పుడు దమ్ వేసుకుందామండి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, దానిపైన రైస్ వేసేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా, బాస్మతి రైస్ ఎక్కడ విరగకుండా చక్కగా వచ్చింది. ఇలా 1 లేయర్ కింద వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. నేను ఫస్ట్ కూడా గరం మసాలా కొంచెం తగ్గించి వేసుకున్నానండి, అందుకే అంటే మళ్ళీ నెక్స్ట్ టైం మనం యాడ్ చేస్తామని చెప్పి తగ్గించి వేసుకున్నాను. తర్వాత పుదీనా, కొత్తిమీర, ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నానండి. మా పిల్లలు ఎక్కువ ఇష్టపడరు, సో అందుకని నేను లైట్గా వేసుకున్నాను. ఇవన్నీ మీరు ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో లేయర్ కూడా వేసుకుంటున్నానండి. చూసారా, ఎక్కడ అంటుకోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. రైస్ కూడా కింద కూడా ఏమీ మాడదండి. మనం కరెక్ట్గా వాటర్ లెవెల్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే. ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలు కూడా మీరు పెట్టండి. సెకండ్ లేయర్ కూడా అయిపోయిందండి. ఫైనల్గా మళ్ళీ ఇంకోసారి గరం మసాలా వేసుకొని సేమ్ ప్రాసెస్ ఫస్ట్ టైం ఎలా చేశానో అలాగే వేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా పసుపు తీసుకొని అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇది ఎల్లో కలర్ కోసం నేను యాడ్ చేస్తున్నాను. ఎల్లో ఫుడ్ కలర్ కూడా వాడుకోవచ్చు. నేను న్యాచురల్గా ఉండాలని పసుపు వాడుతున్నానండి. వీడియోలో చూపించినట్టుగా వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం ప్రిపేర్ అయిపోయినట్టే. ఫైనల్గా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఇంకో 1/2 అవర్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి.
ఈ స్మెల్ పోకుండా మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ చుట్టూ పెడతారు. నేను ఆల్రెడీ వాడుతుంది బిర్యానీ బౌల్ అండి. సో అది బాగానే ఉంటుంది స్మెల్ పోకుండా. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఒక 30 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయిందండి. కంప్లీట్ హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, రైస్ ఎక్కడ అతుక్కోకుండా మీకు సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఎల్లో కలర్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదా. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఫైనల్గా మన దమ్ బిర్యానీ రెడీ అండి. నేను గార్నిష్ చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చికెన్ కర్రీతో చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.